అటు దేశ రాజధాని ఢిల్లీలోనూ మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఓ కంపెనీలో నిర్వహించిన మాక్ డ్రిల్లో ఆపదొచ్చినప్పుడు ఎలా స్పందించాలి, వారందరినీ ఎలా బయటకు తీసుకురావాలో చూపించారు. ముందుగా ఆఫీస్ నుంచి అందరినీ బయటకు తరలించారు. ఎత్తైన భవనాల్లో ప్రమాదం జరిగినప్పుడు ప్రజలను ఎలా రక్షించాలో అవగాహన కల్పించారు. ప్రమాదానికి గురైన వారిని క్రేన్ సాయంతో కిందకు దించి అవగాహన కల్పించారు. అటు బెంగళూరులోనూ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, డిఫెన్స్ అధికారులు మాక్ డ్రిల్స్ పై అవగాహన కల్పించారు. ప్రమాదానికి గురైన వారిని ఎలా రక్షించాలో మాక్ డ్రిల్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. మరోవైపు దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఒకవేళ యుద్ధం వస్తే ప్రజలంతా తమ ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో మాక్ డ్రిల్ ద్వారా అవగాహన కల్పించారు. ప్రమాదం జరిగినప్పుడు కంగారు పడకుండా వెంటనే నేలపై తలను కిందకు వంచి పడుకొని చెవులు మూసుకున్నారు. ఆ ప్రమాదంలో గాయపడిన వారిని ఎలా రక్షించాలో ప్రజలకు వివరించారు. మరోవైపు కేంద్రం ఇచ్చిన ఆదేశాలతో జైపూర్, గ్వాలియర్లోనూ మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ముందు సైరన్ మోగించారు. సైరన్ మోగటంతో ప్రజలంతా అప్రమత్తమయ్యారు. ఆ తర్వాత అపార్ట్మెంట్లో మంటలు అలుముకుంటే ఎలా స్పందించాలి అనే దానిపై అవగాహన కల్పించారు. అపార్ట్మెంట్లో చిక్కుకుంటే వారిని బయటకు ఎలా తీసుకురావాలో ప్రజలకు చూపిస్తూ వివరించారు. అటు తిరువనంతపురంలోనూ ఆపరేషన్ అభ్యాస్ పేరుతో మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ప్రమాదం జరిగినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి, ప్రమాదానికి గురైన వారిని ఎలా రక్షించాలో ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రమాదానికి గురైన వారిని రక్షించి హాస్పిటల్కు ఎలా తరలించారో కళ్లకు కట్టినట్లుగా చూపించారు. ఆపరేషన్ అభ్యాస్ పేరిట నిర్వహించిన ఈ మాక్ డ్రిల్స్ ని దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో 259 చోట్ల సక్సెస్ఫుల్ గా నిర్వహించారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత జరిగిన ఈ మాక్ డ్రిల్స్ లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, డిఫెన్స్ సిబ్బంది, లోకల్ ఫైర్ ఆఫీసర్లు పాల్గొని ఆపరేషన్ అభ్యాస్ ని విజయవంతం చేశారు. ఢిల్లీలో జరిగిన మాక్ డ్రిల్ పై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. ఢిల్లీ ఎన్డీఎంసీ భవన్లో చూడొచ్చు. ఆపద వచ్చినప్పుడు ఏ విధంగా భవనంలో ఉన్న వాళ్ళంతా కూడా బయలుదేరి కిందికి రావాలంటూ కూడా కొంత వాళ్ళకు సూచనలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఒకరొకరిని కూడా పూర్తిగా బిల్డింగ్ ఖాళీ చేయిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ జాతీయ విపత్తులకు సంబంధించి కావచ్చు, ఢిల్లీకి సంబంధించిన పోలీసులు, అదేవిధంగా ఏదైనా విపత్తు కలిగితే ఎటువంటి ఆపద వచ్చినా సరే వాళ్ళందరికీ కోసం పూర్తిగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా సురక్షితంగా ఉంచే విధంగా వాళ్ళందరికీ కూడా కొంత అవగాహన కలిగిస్తున్నారు. బిల్డింగ్ పైనుంచి మొత్తం అందరూ కూడా ఒకరొకరుగా ఖాళీ చేసుకుని కింద బేస్మెంట్ లోకి ఏదైతే పార్కింగ్ G1, G2 ఉందో ఆ పార్కింగ్ లోకి వాళ్ళందరినీ కూడా వెళ్లాల్సిందిగా కూడా సూచించడం జరిగింది. ఏదైనా విపత్తు కలిగిన సమయంలో వాళ్ళందరినీ కూడా బిల్డింగ్ ఖాళీ చేస్తే, బిల్డింగ్ లో ఒకవేళ ఇక్కడ ఏదైనా ఆపద సంభవిస్తే, అంటే యుద్ధం జరిగిన సమయంలో ఏదైనా బాంబుల వర్షం కురిసినా కూడా బిల్డింగ్ కొంత పాక్షికంగా కానీ పూర్తిగా కానీ ధ్వంసమైనా కూడా బేస్మెంట్ లో వాళ్ళంతా కూడా ఉండే విధంగా ఏర్పాట్లు అయితే చేయాల్సిందిగా కూడా చెప్తున్నారు. అయితే ఒకరొకరు కూడా అంటే ఆ కార్యాలయంలో పనిచేస్తున్న సమయంలో ఒకవేళ బాంబుల దాడి జరిగితే గనక వాళ్ళంతా కూడా పూర్తిగా కిందికి బేస్మెంట్ లోకి వెళ్లాల్సిందిగా అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఫైర్ ఇంజన్స్ కూడా ఇక్కడ ఉంచారు. ఏదైతే బిల్డింగ్ లో ఎవరైనా చిక్కుకుపోయి ఉంటే వాళ్ళందరినీ కూడా సురక్షితంగా బయటికి తీసుకొచ్చే విధంగా ఫైర్ ఇంజన్స్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ మాక్ డ్రిల్ ద్వారా ప్రజల్లో కొంత అవగాహన అయితే పెరిగే పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఎక్కడైతే ఎవరైతే ఇబ్బందులు కడుతారో వాళ్ళందరినీ కూడా తీసుకువెళ్లే విధంగా ఇటువంటి సివిల్ డిఫెన్స్ ఫోర్స్ అంటూ కూడా ఢిల్లీ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ కూడా కొంత దీనిపైన వర్క్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎవరైనా స్పృహ కోల్పోయినా వాళ్ళందరినీ కూడా వెంటనే ఇక్కడి నుంచి తరలించే ఆసుపత్రికి తీసుకువెళ్లే విధంగా పూర్తిగా అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఏ విధంగా తీసుకువెళ్లాలి, వాళ్ళను ఎట్లా సురక్షితంగా ఆసుపత్రికి తరలించాలన్న దానిపైన కూడా ప్రస్తుతం మాక్ డ్రిల్ అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. మరొక వైపు ఫైర్ ఇంజన్స్ ద్వారా ఎవరైతే బిల్డింగ్స్ లో చిక్కుకొని ఉన్నారో వాళ్ళందరినీ కూడా రక్షించే దిశగా ప్రస్తుతం ఫైర్ ఇంజన్స్ అయితే పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎవరైనా బిల్డింగ్ లో పైన ఇంకా మంటల్లో చిక్కుకుపోయి ఉంటే వాళ్ళందరినీ కూడా సురక్షితంగా కిందికి దించే విధంగా ఫైర్ స్టేషన్ కి సంబంధించి ఒక మిషన్ వచ్చింది. ఇక్కడ నుంచి ఫైర్ ఇంజన్ పూర్తిగా అక్కడ పైన చిక్కుకుపోయిన వాళ్ళను ఒకసారి మనం
విజువల్స్ లో చూడొచ్చు. అక్కడ పైన ఉన్న వ్యక్తులను అక్కడ ఉన్న వ్యక్తులను కూడా అక్కడ చిక్కుకుపోయారు. వాళ్ళంతా కూడా తమను రక్షించాలంటూ కూడా ఆర్తనాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళను సురక్షితంగా కిందికి తీసుకొచ్చే దిశగా అయితే ప్రస్తుతం అటువంటి విపత్కర పరిస్థితులు వస్తే ఏ విధంగా తమను తాము రక్షించుకోవాలన్న అధికారులు పూర్తిగా ఏర్పాట్లు అయితే చేశారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా తమను తాము రక్షించుకోవడం ఏ విధంగా చేయాలన్న దానిపైన అయితే ఈ యొక్క మాక్ డ్రిల్ వీడియో జర్నలిస్ట్ భరత్తో గోపి, న్యూఢిల్లీ.